యాంజియోగ్రామ్ అంటే ఏంటి? ఎందుకు యాంజియోగ్రామ్ చేయించుకోవాలి మ్యామ్? యాంజియోగ్రామ్ అనేది మనకి హార్ట్లో బ్లాకేజెస్ ఎంతవరకు ఉన్నాయి అని తెలుసుకునే ఒక పరీక్ష లాంటిది. మనకి అది హార్ట్ బ్లాకేజెస్ పర్సెంటేజ్ తెలుస్తుంది. మనకి ఎవ్రీ హార్ట్ అటాక్ పేషెంట్ హ్యాస్ టు గో ఫర్ అన్ యాంజియోగ్రామ్. మనకి ఎంతవరకు బ్లాకేజెస్ ఉన్నాయి, దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, మనకి స్టెంట్ వెళ్ళాలుతుందా, మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుందా, లేదు బైపాస్కి వెళ్తుందా అని తెలుసుకునే ఒక పరీక్ష లాంటిది. మనకి ఇది 2 రకాలుగా మన చేతి నుండి కానీ కాలు నుండి కానీ చేయాల్సి ఉంటుంది. మనకి ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రొసీజర్. ఇట్ టేక్స్ అరౌండ్ 5 to 10 minutes. మనకి దాంట్లో ఎవరెవరికి యాంజియోగ్రామ్ కావాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ ఎవ్రీ హార్ట్ అటాక్ పేషెంట్కి మనకు యాంజియోగ్రామ్ కావాల్సి ఉంటుంది. లేదు రెండో కేటగిరీ ఎట్లా ఉంటుంది అంటే మనకి అంటే ఏ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ చెస్ట్ పెయిన్, నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, లేదు కూర్చుంటే తగ్గిపోతుంది, ఇట్లాంటిది ఎఫెక్ట్ యాంజైనా అంటాము. ఎక్సర్షనల్ యాంజైనా, లేదు యాంజైనా ఈక్వలెంట్స్ అంటాము. అంటే నడుస్తుంటే ఆయాసం రావటం కానీ, నడుస్తుంటే కళ్ళు తిరగడం కానీ, నడుస్తుంటే గుండె దడ రావటం, ఇలాంటి పేషెంట్స్కి మనము కూడా యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుంది మన హార్ట్ బ్లాకేజెస్ ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి. లేదు థర్డ్ కేటగిరీ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే వాల్వ్ మార్పిడి కంటే ముందు మనకి ఏమైనా హార్ట్ బ్లాకేజెస్ ఉన్నాయా, ఎస్పెషలీ ఆఫ్టర్ 40-45 years ఆఫ్ పేషెంట్స్, అట్లాంటి వాళ్ళకి మనము అసోసియేటెడ్ బైపాస్ కూడా వెళ్ళటానికి అవసరం పడుతుందా లేదా అని తెలియటానికి మనము యాంజియోగ్రామ్ అనేది అవసరం.